టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్. ఇక్కడ కేవలం 2 జట్లే కాదు, 2 భిన్నమైన ఆట తీరులు పోటీ పడుతున్నాయి. ఒకవైపు టోర్నీలో ఇప్పటిదాకా ఓటమే ఎరుగని సౌత్ ఆఫ్రికా, మరోవైపు నాకౌట్స్లో అదరగొట్టే న్యూజిలాండ్. ఈడెన్ గార్డెన్స్ బ్యాటర్లకు పండగే, కాని ఈ మ్యాచ్లో పరుగుల కన్నా ప్రెషర్దే పెద్ద పాత్ర. ఇక సైకలాజికల్ బ్యాటిల్ చూస్తే చరిత్ర సౌత్ ఆఫ్రికా వైపే మొగ్గు చూపుతోంది. అవును, టీ20 వరల్డ్ కప్స్లో న్యూజిలాండ్పై సౌత్ ఆఫ్రికా ఎప్పుడూ ఓడిపోలేదు. స్కోర్ 5-0. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. న్యూజిలాండ్పై రికార్డ్ అదిరినా నాకౌట్స్ అంటేనే సౌత్ ఆఫ్రికాకు వణుకు. టీ20 వరల్డ్ కప్ నాకౌట్స్లో వాళ్ల రికార్డ్ జస్ట్ 1-3. ఇదే వాళ్లను వెంటాడుతున్న హుడు. అంటే ప్రత్యర్థిపై రికార్డ్ బాగున్నా సెమీస్ లాంటి పెద్ద మ్యాచ్ల ఒత్తిడిని వీళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఈ తేడా వాళ్ల బ్యాటింగ్లోనూ క్లియర్గా కనిపిస్తోంది. ఒకవైపు బ్లిట్స్, మరోవైపు బ్లూ ప్రింట్. ఈ నంబర్స్ చూస్తే తేడా తెలిసిపోతోంది. కివీస్ బ్యాటర్లు మెరుపులు మెరిపిస్తే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు నిలకడగా పరుగులు చేస్తారు. కివీస్ ప్లాన్ సింపుల్. టాప్ ఆర్డర్ ఆడితే భారీ స్కోర్. వాళ్లు ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్పై ఎంత ప్రెషర్ పడుతుంది. అదే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ చాలా డీప్గా ఉంటుంది. మిల్లర్, స్టబ్స్ లాంటి ఫినిషర్లుండటమే వాళ్ల అస్సలు బలం. బ్యాటింగే కాదు, బౌలింగ్లోనూ అదే కథ. ఒకరిది స్పియర్ హెడ్ అటాక్ అయితే మరొకరిది ఒక సిస్టమ్. ఇక్కడ చూడండి, కివీస్కు రచిన్ రవీంద్రనే మెయిన్ వికెట్ టేకర్, కానీ సౌత్ ఆఫ్రికాలో ఎంగిడి, బాష్ ఇద్దరూ నిలకడగా రాణిస్తున్నారు. ఈ టోర్నీలో రచిన్ రవీంద్ర ఒక సెన్సేషన్, కానీ అవతలి ఎండ్ నుంచి అతనికి సపోర్ట్ దొరకడం లేదు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడమే కాదు, కరెక్ట్ టైంలో వికెట్లు కూడా తీస్తున్నారు. ఇదే వారి బలం. ఇక మ్యాచ్ గమనాన్ని మార్చగల 3 కీ బ్యాటిల్స్ చూద్దాం. వీటిలోనే అస్సలు మజా ఉంది. మొదటిది పవర్ ప్లేలో ఫిన్ ఆలెన్ విధ్వంసం వర్సెస్ లుంగీ ఎంగిడి వికెట్ టేకింగ్. ఇక్కడెవరు గెలిస్తే వాళ్లదే పైచేయి. 2 మిడిల్ ఓవర్స్లో మార్కరం దూకుడుకు రచన్ రవీంద్ర స్పిన్తో బ్రేకులు వేస్తాడా? ఇదే మ్యాచ్లో అసలైన టర్నింగ్ పాయింట్. ఇక చివరిది డెత్ ఓవర్లలో మిల్లర్, స్టబ్స్ విధ్వంసాన్ని ఫర్గూసన్ తన పేస్తో ఆపగలడా? ఇదే మ్యాచ్ను ఫినిష్ చేసే ఫైట్. సో, ఇన్ని విశ్లేషణల తరువాత గెలుపెవర్ది? డేటా ఏం చెప్తుందో చూద్దాం. 2 మేజర్ ఏఐ మోడల్స్ కూడా సౌత్ ఆఫ్రికా వైపే మొగ్గు చూపుతున్నాయి. వాళ్ల కన్సిస్టెన్సీ, టీమ్ బ్యాలెన్సే దీనికి కారణం. ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఇది పవర్కి, ప్రాబబిలిటీకి మధ్య ఫైట్. సౌత్ ఆఫ్రికా బలం పేపర్పై కనిపిస్తే న్యూజిలాండ్ బలం ప్రెషర్లో తెలుస్తుంది. సో అసలు ప్రశ్న ఒక్కటే, పవర్ ప్రెషర్ని కలిసినప్పుడు ఏది ముందుగా కూలిపోతుంది? ఫామ్ గెలుస్తుందా లేక టెంపరమెంట్ నిలుస్తుందా?